Psalm 23. The Lord is my shepherd, I shall not want. అంటే దేవుడు నీ కాపరి అనడానికి ఆయన నీకు కొన్ని అవసరాలు తీరుస్తాడంట. ఆయన కాపరిగా బాధ్యత తీసుకున్నందుకు నీ అవసరాలు కొన్ని తీరుస్తాడు. నాకు లేమి కలగదు. ఒకవేళ లేదు బ్రదర్, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ రోజు నుంచి ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరును గాక. గాడ్ ఈజ్ ఎ రెస్టోరర్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది ఒక్కొక్కసారి అది ధ్యానించి మనసులోకి వెళ్ళిపోయే వరకు బాగా ధ్యానించాలి దీన్ని. వర్స్ 2, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. బ్రదర్, నా పరిస్థితి అలా లేదు బ్రదర్. పచ్చిక గల చోట్ల నేనేం లేను, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కొంతమందిని శాంతికరమైన జలముల యొద్ద నడిపించున్నాడు. అంటే తుఫాన్ రాదు, ఏం రాదు, చక్కగా ఆ జలాలతో నీవు ఆశీర్వదించబడతావు. నా ప్రాణమును ఆయన సేద తీర్చున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్కి వెళ్ళాలి మనం. ఇక్కడ ఏముంది? హీ రెస్టోరెత్ మై సోల్. ఎలాగవుతుంది రెస్టరేషన్? రెస్టరేషన్ అంటే కోల్పోయినయే కాదు, దేవుని వాక్యము ద్వారా దేవుని చిత్తాన్ని తీసుకొని ఆ సమృద్ధి గల జీవితము నీలో నెరవేరడమే రెస్టరేషన్. అదేమో వాక్యం ఉండిన వాక్యము, ఆ దైవ లక్షణాలు నీలోకి రావాలి. ద డివైన్ నేచర్ షుడ్ కమ్ టు యూ. ఇంకొకటి, తన నామమును బట్టి ఏం చేస్తాడంట? నీతి మార్గముల్లో నడిపిస్తున్నాడు. అంటే ఇక్కడ రెస్టరేషన్ రావాలంటే దేవుడు ఏం చెయ్యాలా? నీకు వాక్యాన్ని బోధించాలా. ఆ వాక్యాన్ని ఏమంటారు? వర్డ్ ఆఫ్ రికన్సిలేషన్. ఇప్పుడు ఈ రోజు మీరు వాక్యం వింటున్నారంటే మీకు తిరిగి దేవుని సామర్థ్యం ఇచ్చి ఏలేమీ లేకుండా మీ యావత్ జీవితము సిగ్గుపడకుండా మీరు జీవించుదురు గాక. ద లార్డ్ విల్ డూ దట్. హీ ఫీడ్స్ యూ.